జై సద్గురు మహారాజుకు జై. ఈ లోకంలో 84 లక్షల జీవరాశులు జన్మను తీసుకున్నాయి, ఇంకా పుడుతూనే ఉన్నాయి, కొత్త పుడుతున్నాయి. మన కరోనా వైరస్ పుట్టింది, అవునా కాదు? ఇట్లాంటి ఎన్నో ఇంకా పుడతాయి. ఇప్పుడే అర్థం కాదు, దీనికి అంతం లేదు. అందుకే సినిమాలో నాగేశ్వరరావు ప్రేమలో చెప్తాడు, విమానం చూసారు పేపర్ వచ్చింది నాగేశ్వరరావు, అంతము కాని ఈ భువనమంత ఒక పురాతన పాందశాల. ఇది అంతం లేదు, ఈ భువనానికి అంతం లేదు. పురాతన పాందశాల అంటే ఒక సత్రం, ఎప్పటి నుంచో ఉంది సత్రం. ఇరు సందుల వాకిళ్ళు, 2 వాకిళ్ళు ఉంటాయి. ఒకటి ఉదయము, 2 సాయంత్రం. ఒకటి సూర్యోదయము, 2 సూర్యాస్తం. 2 వాకిళ్ళే ఉంటాయి. ఈ లోకానికి ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి? 2 వాకిళ్ళు ఉన్నాయి. ఒకటి సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తాడు, అదొక వాకిలి. మళ్ళా అస్తమిస్తాడు, ఇది 2 వాకిళ్ళు. ఇరు సంధ్యల వాకిళ్ళు. నక్షత్ర కాంతులు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాటి కాంతి అమోఘం. నక్షత్ర కాంతులు. జమీందారులు, జమీషుడులు, రాజులు ఎందరో వచ్చి చెందిది ఎచ్చటికో పరివారికి చోటు ఇవ్వడం. ఎందరో వచ్చి మళ్ళీ పోయినారు. ఇందుకోసము వెనక వాళ్ళకు దావేయాలి, పరివారికి చోటు ఇవ్వడం. వచ్చే వాళ్ళకి కావద్దు చోటు, నువ్వు అంటే వెళ్ళకాలి కదా, ఇక్కడ చోటు కావాలి కదా. అందుకు ఎందరో పోయినారు, రాజులు పోయినారు, మంత్రులు పోయినారు, శ్రీకృష్ణ దేవరాయలు పోయినాడు, తర్వాత శివాజీ గణేశన్ పోయినాడు, చక్రవర్తి శివాజీ పోయినాడు. మరి ఎందరో మహానుభావులు, ఎందరో యోగులు, రాముడు పోయినాడు, కృష్ణుడు పోయినాడు, మరి ఎంతమందో దేవతలు పోయినారు, ఎందరో గురువులు పోయినారు. సప్తుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జనకుడు, వ్యాసుడు, ఇలా ఎందరో మహానుభావులు ఈ భూమి మీద పుట్టి మళ్ళీ పోయినారు. పరివారికి చోటు ఇవ్వాలి, వేరే వాళ్ళకు చోటు ఇవ్వడానికి కోసం వెళ్ళిపోయినారు. కానీ దీనికి అంతం లేదు, ఈ భువనానికి అంతం లేదు. ఇందులో మనం ఎంత, మన ఆయుష్ ఎంత? మహా అంటే ఒక 70-80 సంవత్సరాలు ఇస్తాము, అవునా కదా? ఈ 70-80 సంవత్సరాలు ఎట్లా బతున్నాం మనం అంటే, బాల్యములో ఒక 12, 14, 15 సంవత్సరాల వరకు, లేదంటే 18 సంవత్సరాలు, అవునా కదా? కానీ ఆ వయసులో కూడా పాపం కష్టాలు పడ్డే వాళ్ళు కూడా ఉండాలి. తల్లిదండ్రులు బాగుంటే 18 ఏళ్ళ వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ తల్లిదండ్రులు ఏమి కాదు, చిన్నప్పుడే లాగు వేసుకొని, చిరిపోయి నిక్కర వేసుకొని, స్నానం లే, తల దూకుండేది లే, అంగళమ్మడిగా అనుకుని తింటారు. సో ఎంత కష్టం పసిబాలునికి. వాడికి ప్రపంచం తెలియదు, నేనంటే తెలియదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు, ఏమీ తెలియదు. ఏమీ తెలియని ఆ వయసులో వాడు ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నాడు, అవునా కదా? కష్టపడుతున్నాడు ఏమ్మా. అంటే మానవ జన్మను తీసుకున్న తర్వాత కానీ పెద్దలు చెప్తున్నారు, మానవ జన్మ మహోన్నతమైనది. మానవ జన్మ మహోన్నతమైనది. అర్సగాలంటే సరైన అద్భుతమైన మానవ జన్మ మహోన్నతమైనది. అన్నీ అది కరెక్ట్, అది అదేలేమ్మా. మానవ జన్మ
మహోన్నతమైంది. ఏమ్మా అర్థమైంది? ఆయన ఒక తోడు ఉండమ్మా, ఆయన ఒక తోడుండి మళ్ళీ పోతండి సంఖలో పెట్టుకొని పోయి ఎత్తుకుని రికార్డు తింటుంది. కాబట్టి మానవ జన్మ మహోన్నతమైనది, చాలా గొప్పది ఈ మానవ జన్మ, అవునా? కానీ నాకు ఒక బాధ కలుగుతుంది. కొంతమంది ఇందాక ఈమె పేరేం పేరు లక్ష్మ ఒక పాట పాడి, ఏం పాట పాడింది ఫస్ట్? జగతి లోపల కనులు మూసి తెరిసే లోపల కలిగిలే కాబట్టి చాలా మంది చాలా మంది ఈ జన్మ చాలా నీచమైందని, ఇది ఏనాడైన మట్టిలో పోయేదని ఒక పాట పాడతారు. ఇల్లు ఇల్లు అంటావు, నీ ఇల్లు ఎక్కడ? అల్లంత దూరాన్న వల్లాకాటిలోన ఉన్నది నీ ఇల్లు ఓ మనస ఓ జీవ, అవునా కదా? ఈ మట్టి శరీరము, నీసు రక్తము, ఈ జన్మ అంత నీచమైనది ఇంకోటి లేదు అని ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు, అవునా కదా? మళ్ళీ వాళ్ళకి ఎట్ట నీచం కనపడుతుందో నాకు అర్థం కాలే. ఏమ్మా ఇది ఎట్ట దరిద్రపుతో నాకు అర్థం కాలే. అష్టైశ్వర్య భోగభాగ్యాలు పెట్టుకొని మనం ఈ శరీరంలో ఇందాక చెప్పుకున్నాం, ఎంత విలువైంది, ఎంత గొప్పది ఈ దేహము. ఈ దేహం ఎంత గొప్పదిమ్మా. ఇటువంటి దాన్ని విశ్వంలో ఎక్కడన్నా ఉందా? మానవ దేహముతో సమానమైన వస్తువు ఈ విశ్వములో లేదమ్మా, ఈ విశ్వంలో లేదు. ఇది నా అనలైజేషన్, ఇది నేను తెలుసుకున్నది. నేను చిన్నతనం నుండి పరమార్థ జ్ఞానంలో ఉన్న 14 ఏళ్ళ వయసు నుంచి 12 ఏళ్ళ వయసు నుంచి నేను సాధువుల సహవాసం చేసిన. 10వ తరగతి ఎగ్జామ్ అయిపోతేనే సెలవులు వచ్చి వ్యాసాశ్రమం పోయినా నేను, ఏర్పేట దగ్గర వ్యాసాశ్రమంలో. మళ్ళా ఖాళీ తెస్తూ నేను రాలే, ఆశ్రమంలోనే ఉన్నాను. ఆడప్పుడు విద్యానిధి స్వాముల వారు, విద్యాప్రకాశనిధి స్వాముల వారు కాళహస్తిలో ఉన్నారు. ఆయన పాదసేవ చేసిన నేను, విద్యానిధి స్వామి వారు పాదసేవ చేసిన. చిన్న వయసులో వాళ్ళ ప్రవచనాలు విన్నా, భగవద్గీత చదివిన, భారతం చదివిన, రామాయణం చదివిన, ఉపనిషత్తులు చదివిన, చతుర్వేదములు చదివిన, అష్టాదశ పురాణాలు చదివిన. పిచ్చి ఒక బుక్ పట్టుకుంటే రోజులు అయిపోవాల్సిందే. అన్నం నీళ్ళు కూడా అక్కర్లేదు నాకు. ఆ అక్షరాలు ఉంటే కనుక పరిగెత్త కదా అక్షరాలు మరి అట్లా చదివిన. ఇప్పటికి నా ఇంట్లో ఒక 500 బుక్కులు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ చదివి ఎరిపట్టింది నాకు. ఎరిబట్టి నేను పోని గురువు లేడు. ఒక 20 మంది గురువులు ఉన్నారు నాకు. దూరం వచ్చిన అప్పుడే కాదు, 20 మంది ఉంటారు నాకు గురువులు. ఎవరు మంచిదని వాళ్ళ కాడిపోయి వాళ్ళ ఉద్దేశం తీసుకుంది, వాళ్ళ పాదాలు పెట్టింది, వాళ్ళ పోద ఇనేది. సరిపోకపోతే పక్కకు వచ్చేది, మళ్ళీ గురువు కాడిపోయేది. ఇట్లా తిరిగి ఎంత అయితే మనిషికి ఒక రీతిగా చెప్పిన, మనిషికి ఒక విధంగా చెప్పిన. అయితే అందరూ చెప్పింది నాకు ఉపయోగపడింది, తెలుసుకున్నా. అందరూ చెప్పింది సత్యమే నువ్వు తీసుకుంటే. సత్యమే నమ్మడం కాదు, నమ్మితే
అబద్ధమని తీసుకోవాలి. కాదు. కరెక్ట్ కదా నమ్మడం అంటే అబద్ధాన్ని అబద్ధమైతే నమ్మాలి మనం, నిజమైతే నమ్మడం ఎందుకు? అన్ని మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది పట్టుకొని ఇది బిందె అమ్మా అంటే నేను ఇది బిందె అంటే నువ్వు నమ్మా. గురువు చెప్పినాడు కాబట్టి ఇది బిందె, బిందె ఇది బిందె, కాదు జగ్గు జగ్గు ఇది. నేను జగ్గు పట్టుకొని బిందె అంటే ఇది అబద్ధం కాబట్టి నమ్మాలి. నిజమైతే నమ్మాల్సిన అవసరం లే. అదే తిందేసారి చెక్కాడు ఇది జగ్గు ఇది జగ్గు అంటే జగ్గే, ఇది నమ్మాల్సిన అవసరం లే. కాబట్టి నమ్మకం అనేది చాలా చెడ్డది. ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. నమ్మడం అంటే మోసమే, నమ్మడం అంటే అబద్ధమే, నీ మనిషి నమ్మడం అంటే వ్యర్థమే. నమ్మొద్దు, విచారణ చెయ్యి, విచారణ నమ్ము. విచారణ చెయ్యి, అనలైజ్ చేసుకో. నేను పచ్చగా మెరిసే ఒకటి ఇత్తడి గడ్డ ఇచ్చి ఇది బంగారం మా అన్నే గురువు చెప్పినాడు కదా, అబద్ధం చెప్తాడు ఆయన, మరి నమ్మి తీసుకుని లెక్క కట్టి అది కంపెనీలో పడిపోతే ఇది బంగారం కాదు ఇత్తడి అన్నాడు. ఎందుకు మోసం? నమ్మడం వల్ల మోసపోయింది. అప్పుడే ఉండు స్వామి దీన్ని మళ్ళీ తీసుకోవచ్చా లెక్క ఇప్పుడే నీకు నువ్వు బంగారం అంటావు, నేను కంపెనీలో పడిపోయింది చూసుకొని వచ్చా అని ఎత్తుకొని విచారణ చేయి, చూపించు బంగారం అంటే లెక్కి, లేకపోతే ఇచ్చి రావు. నమ్మడం ఎందుకు? మంచిని కూడా అంతే. అవునా? కానీ నమ్మకం అక్కర్లేదు మనకు, నమ్మాల్సిన కూడా ప్రతి దాన్ని విచారణ చేయాలి. అయితే ఇది పాడు దేహమని, ఇది పుట్టనే లేదని ఈ దేహం, ఇది మాయని, ఇది రొంపెని, ఇది నీసు నీళ్ళని, శివము రక్తంతో ఉందని అనేక రకాలుగా దీని గురించి ఎంతో విరక్తి కలిగేటట్టుగా కొంతమంది పాటలు రాసినారు. అవునా కదా? అయితే నేను చెప్తున్నా, వాళ్ళకు ఎట్ట కనపడుందో ఈ దేహం నాకు తెలియదు, నాకైతే గొప్పగా కనపడుతుంది. అవునా? ఎంత కళాపోషణ ఉంది దేహంలో. పాటలు పాడుతుంది, పద్యాలు పాడుతుంది, మాటలు చెప్తుంది, సంతోషం ఉంది, వైద్యం చేస్తుంది, శిష్యులందరినీ రంజింపజేస్తుంది. అవునా కదా? బ్రహ్మాండంగా నా దగ్గర పేషెంట్ వచ్చినా కూడా నేను అందరి డాక్టర్ మీద చూడను, నా బంధువులాగా భావిస్తాను. ఒక్కసారి నా కాడికి పేషెంట్ వచ్చే జీవితంలో కూడా నన్ను మర్చిపోకూడదు. మనకి ఏ రోగం వచ్చినా మళ్ళీ నాకే పొందాలి, నా కాడికే రా. అంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ. వాళ్ళ రోగి వచ్చినప్పుడు రోగిని మనం ప్రేమతో పలకరించాలి, వాళ్ళని అవమానించకూడదు. ఎవరో మంచి కొడుకు వచ్చిన వచ్చిన చేయబట్టలేకపోతున్నాడు, ఏమైంది లంచి కొడుకు నువ్వు వచ్చిన ఉంటాడు. ఇలా రకరకాలు ఉంటారు. కానీ నేను వైద్యం చేస్తే ఎత్తడి వ్యాధి అయినా కూడా కుదురుకోవాల్సింది. నేను చెప్పడం కాదు, నా శిష్యులు, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నా శిష్యులు నా పేషెంట్ చెప్తా ఆ నమ్మకం. మరి ఇంత విలువైన దేహం ఇది, అవునా కదా? ఈ దేహము పెళ్లి చేసుకొని బంగారు లాంటి పిల్లలు కానీ, అవునా కదా, ఆనందపడి సంతోషపడి దుఃఖం కష్టాలు వచ్చైపోతాయి. దుఃఖం అనేది కాదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. దేనికి దుఃఖపడాలా? ఆకలి అవుతుంది కదా, నీకు ఆకలి అవుతుంది కదా. దుఃఖం ఎప్పుడు రావాలా? మనను ప్రేమించే వాళ్ళు మరణిస్తే ఏడ్చాల. ఎప్పుడు ఆ రోజు మాత్రమే. రోజు తలుచుకొని ఏడ్చకూడదు. మళ్ళా ఆ రోజు ఏడ్చు, అయిపోయి మర్చిపో. నువ్వు ఎవడు చచ్చిపోయినా మళ్ళీ ఏడ్చడమే. నిన్న
కితాపట చూసి ఆ. జనవరి పట్టుకు చేసాయి సార్లు పైన ఉంటుంది. ఆ? అట్లా ఏడవకూడదు. పోయిన దినం ఫస్ట్ ఈ మానవ జన్మ 500 మంది చేసి పుట్టించారు. చాలా గొప్ప దేహం. దీన్ని ఎందుకో మరి అందరూ నువ్వు లేపెడతాను. వద్దనుకుంటున్నారు. నిన్న ఒక ఆయన ఆశ్రమంలో, కాదరాబాద్ ఆశ్రమంలో ఒక ఆయన, స్వామి జన్మరాహిత్యం కావాలి స్వామి అని అడిగినాడు. జన్మరాహిత్యం కావాలి, జన్మ లేకుండా కావాలి. మా అసలు కాకుండా చెప్పితే వినండి, మా ఇంటివే మటకుందిలేండి. జన్మ లేకుండా చేసుకోవాలి స్వామిని నేను ఒక ఆయన అడిగినాడు కాదరాబాద్ ఆశ్రమంలో. వేణు నిన్ననే ఆ. అంటే ఏమయ్యా అంత కష్టం వచ్చింది, ఎందుకు వద్దనుకుంటున్నాడో జన్మ నాకు చెప్పండి. మానవ జన్మ వద్దని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఒక్క మాట, ఒక్క పాయింట్ చెప్పు. ఏదో ఎందుకు నాకు ఈ జన్మ వద్దు అని చెప్పు. కష్టాలు వచ్చాయని నేను చెప్తా. నువ్వు ఫలాంది ఉంది కాబట్టి నాకు ఈ జన్మ వద్దు అని చెప్పు. అవునా కదా? మరి ఎందుకు వద్దంటావు నువ్వు? రహితంగా చేయరు అంటే మీ గురువు అంటారు స్వామి జన్మరహితంగా చేసుకోవాలంటారంటే వాడు గురువే కాదండి. జన్మరహితం చేసుకోవడం కరెక్ట్ సార్ ఒక్కరు అందరూ ఆ మాట కింద అర్థం చేసుకోరంట. వాడు గురువే కాదు. చెప్పిన ఆ మాట అంటారా? నువ్వు ఒక్కరిని చెప్పు ఈ మాట. సరే ఎందుకు ఈ జన్మ వద్దనుకుంటాడు దాన్ని చెప్పు సమాధానం. అదే కష్టాలు వచ్చాయి. ఏం కష్టాలు? ఎట్లా పోతుంది ఏ కష్టం అటువంటి కాదు. కష్టం అంటే ఏంది నాకు చెప్పు. ఏ గోళార్కలు అన్ని కుటుంబాలు అన్ని అది అదో మాది మనం చేసుకునేటువంటి విషయమే కదా. అది మనం చేసుకునేదే కదా. మనం చేసుకున్నాక ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. కరెక్ట్ చేస్తామా? ఎక్కువ తక్కువ ఉంటాయి, బాధలు ఉంటాయి అని నిద్రపోలేదా రాత్రి పూట నువ్వు? బూది లేదా? తెలియదు కట్టుకునే నిద్రపోయేది. మొగుడు చచ్చిపోయింటే ఒక ఆయమ్మ ఆడ కూర్చొని ఏడుస్తుంది మా నా మూడు తెచ్చుకున్నాడు. ఆమె గుంటుకు వచ్చింది. నువ్వు పోయి ఉంటుంది మళ్ళా ఏడుచాను ఉండాలి. ఒడికి ఎందుకు పోవాలి నువ్వుగా? మళ్ళీ చేసడమేనా? లేచిపోయి గుర్తి ఇచ్చేది, మొక్కలు వచ్చేది, మళ్ళీ కూర్చునేది, మళ్ళీ ఏడ్చేది. కూర్చొని ఆడటం బయటకు వేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. అయ్యో కాదమ్మా, ఏమో పని డ్యూటీ అది ఏడ్చేది. పైన ఎట్లా బతకాలి, ఎట్లా సంవత్సరాలు బ్రహ్మాండంగా బతారు. ఇప్పుడు చచ్చిపోయిన మొగుళ్ళు చెప్పారు చచ్చిపోయారా? ఇంకా వాళ్ళకన్నా మిండు బతున్నారు. ఇప్పుడు మొగుడు ఉన్నప్పుడు కన్నా మొగుడు లేకుండానే బాగా బతున్నారు. నేను చూసిన చాలా మందిని. అమ్మా నేను 100కి 90 మంది చూసిన. 100కి 90 మంది చూసినమ్మా. 3 చచ్చిపోయినా కానీ అందరు బాగున్నారు. 3 ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు. 3 పోయినాక అచ్చరంగా ఉన్నారు. అవునా కదా? మనకు ఎప్పుడు వేస్తారా మనం? ఈ మానవ దేహం నిలబడడానికి, ఈ దేహం నిలబడాలంటే మనకు 3 కావాలా. 3 కావాలి. ఏంటి 3? చెప్పండి. ముందు గాలి, ఊపిరి కావాలి. ఊపిరి కావాలి కదా. ఇది 2 నిమిషాలు చచ్చిపోతాం మనం. 2 నిమిషాలే. ఎక్కువ రోజులు అవసరం. 2 నిమిషాలు చచ్చిపోతాం. ఇదో దీనికి కష్టం వచ్చినప్పుడు ఏడుస్తుంది. దానికి ఎప్పుడు కష్టం రాదు. దానికి కష్టం రాదేమో. ఎందుకు రాదు? ఉబ్బస రోగం వస్తుంది. కొంతమంది ఉబ్బస రోగం వచ్చాది. నువ్వు బ్రష్ పెడతాంటారు. అవునా? అన్నం లేకపోతే ఏడుసు. నీళ్ళు లేకపోయినా ఏడుసు. నీళ్ళు లేకపోయినా ఏడుసు, అన్నం లేకపోయినా ఏడుసు, గాలి లేకపోతే. ఈ 3 దీన్ని బతికించండి. మొగుడు బతికియదు కాదు, పెళ్ళాం బతికియదు, కష్టాలు బతికియో, కన్నీళ్ళు బతికియో. మనం బతికిస్తాయా? ఈ 3 కదా బతికించేది. 1 శ్వాస, 2 నీళ్ళు, 3 అన్నం. ఈ 3 లేకపోతే
పోయిందా ఇంకా వాడు ఎవడు సావని మనకేమి మొగుడు సావని నాయన సావని అమ్మ సావని ఇది ఉంటే తిరుగుతుంది. మనం బో తినకుండా ఉందామా గాలి పీల్చకుండా ఉందామా లేదే ఏది లేకుండా గాలి పీల్చుకుంటాడావు బోధించాడావు నీళ్ళు తాగుతాడావు నీళ్ళు పోసుకుంటాడావు గుడ్డలు కట్టుకుంటాడావు మళ్ళీ ఏడు చెడు ఇంకా అవునా కదా అది ఒకరివారు ఏర్పడతారు. అది చెప్పాలంటే పచ్చి నిజాలే కానీ ఒక మాట చెప్తానండి ఒక ఆయప్ప వాళ్ళ భార్య బో ప్రేమ ఆయప్ప ముందు వాళ్ళ భార్యకి బో ప్రేమ ఆయప్ప అంటే నా మౌడు ఎప్పుడు నాగేశ్వరం అంటే సినిమాలో రేసు వేసుకుని అప్పుడు వస్తారు ఇంటికి పోతే బాడీతో ఉంటారు అవునా కదా రాత్రి గుడికి పండుకుంటాను ఈమె ఎప్పుడు నాగేశ్వరమాత ఉండాలి నా మూడు అని తెల్లగా గుడ్డలు ఉతికి ఐరన్ చేసి ప్యాంట్ వేసి చక్కా వేసి కాలర్ కింద తెల్లది అది అది పెద్ద పేరు చెప్పగా ఇది వీడియో తెచ్చాం మనం లోకమంతా పోతా ఇక్కడ కచ్చి పెట్టి మళ్ళా వాళ్ళ మొగుడు ఇటు రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మొగుడు ఎంత దూరం అని 2 పర్లాంగు ఉంది ఆ రోడ్డు ఆడికి పోయి అక్కడ తిరిగేదాకా ఇటు నిలబడుకొని చూసేది సంకలో పెట్టుకొని చూసేది అట్ట బాగా ఉన్నది పసిబిడ్డను సాకినట్టు సాకింది మోగింది తల్లి కూడా అటు సాగదు తల్లి కూడా అటు సాగదమ్మా అంత అద్భుతంగా సాకింది అమ్మ ఆయన చచ్చిపోయింది చచ్చిపోతే ఇయ్యప్ప కడప తినకుండా ఉండదు తెల్లవారితేనే 9 వేసి బాగా పడుకున్నాడు ఇడ్లీలు తెప్పించుకున్నాడు ఇటు పెట్టుకున్నాడు ముందర తినాలని ఇట్లా తీసుకుని పడుకున్నాడు ఒక ఆయన వచ్చాడు అయ్యా ఆ ఇడ్లీ ఆడ వేసి కొంచెం వేసి మళ్ళీ మళ్ళీ ఒక ఆయన వస్తాడు ఇంకేమన్నా మాట్లాడుతున్నారా ఆయనే కదా ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో పీనిక పడితే మన బంధువులు దాయాదులు చేసి మనకు భూ పెడతారు మేము సాయంత్రం మంటలే పడేసేది ఇంకా చుట్టాలు రాలేవాడు ఇంకా ఢిల్లీలో నుంచి రాలేవాడు అంతవరకు మద్రాసు నుంచి రావాలి సత్స వచ్చుండి రామ్మ అనేట్టు పిలుచుకుపోయి ఆ పక్కింట్లో ఈ పక్కింట్లోకో అంటే పీరిని తినకూడదని ఆ పక్కింట్లో పిలిచిపోయి పప్పు అన్నము అన్నీ పెడతారు తింటాం కదా మరి ఏం మనకు నొప్పి బాధ ఎందుకు ఈ జన్మ వద్దనుకుంటావు నాయన నువ్వు నాకు ఈ జన్మరాహిత్యం చేసుకోవాలా అని అంటే ఏం కష్టం వచ్చింది నీకు అంటే స్వామి సంసారం పెళ్లి చేసుకోగాకు అంతే కదా నీకు సంసారం బరువు అనుకుంటే పెళ్లి చేసుకోగాకు అక్కడ బరువు అనుకొని కొంతమంది పోయి పెండు పెడాకులు లేకుండా ఆశ్రమాలు పట్టుకుని ఉండాలి కదా అటు ఉండాల్సింది నీకు అన్ని సుఖాలు కావాలా కష్టం ఉండకూడదు ఎట్ట పిల్లలు చేసుకునే కానీ మీకు పెట్టి సాగాలి కదా నువ్వు బిడ్డలు కట్టినాక వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి కదా వాళ్ళని పోషించాలి కదా అవి కష్టాలా అవి బాధలా నువ్వు చేసుకున్న దానికి ఎవడు చూపించాడు సాగలేకపోయేది కష్టంతో దుఃఖపోయింది కష్టం అంటే ఎట్టా పని చేయి పొద్దున ఓటీ చేయి డబుల్ డ్యూటీ చేయి లెక్క తక్కువ వచ్చింది కదా చికెన్ 4 గంటలకు లేచిపోయి పరపనికి పో 8 గంటలకు రా స్నానం చేసుకొని బూటికి ఈడుసుకొని మళ్ళీ ఆఫీస్కి పో 2 కూళ్ళు వచ్చాయా ఇంకా కష్టం ఏముంది నీకు చెయ్యాలి ఊరికి అనుకుంటారా పెళ్లి చేసుకుని తెలిసింది కాదమ్మా పెళ్లి చేసుకుని తెలిసింది పెళ్లి చేసుకుని తెలుసుకున్నావే పిల్లలకి సంసారం చేసి తెలుసుకున్నావే పిల్లలకైనా తెలుసుకున్నావే వాళ్ళని సాగలం తెలియదా ఈ కష్టాలా సిగ్గులే కష్టాలు చెప్పు నీకు ఈ సహజమ్మా అందరికి ఉంది నీకే కాదు నీకు ప్రత్యేకంగా కాబట్టి మానవ జన్మ ఎంతో గొప్పది ఎంతో శ్రేష్టమైంది దీనికి మించినటువంటి జన్మ
లేదు, ఈ భూమి మీద లేదు. అందుకే దేవతలు కూడా మన రూపాలు వేసుకొని వచ్చినారు. అంతా మానవ జన్మించినారు. రాముడు మానవ జన్మిస్తే, కృష్ణుడు మానవ జన్మిస్తే, గురువులంతా మానవ జన్మిస్తే ఇచ్చినారు కదా, ఇచ్చినారు కదా. మరి ఇంత గొప్ప మానవ, అందుకే ఇంకోటి చెప్తున్నారు, దుర్లభం త్రైమేవచ మనుక్షత్వం ముముక్షత్వం మహాపురుష సంగ్రహం అన్నాడు. అరే మనిషిగా పుట్టాడంటే ఎంతో పుణ్యం చేసుకుంటారా, మహా దుర్లభం ఇది అని చెప్తున్నారు. అంత దుర్లభమైనటువంటి ఈ జన్మను మనం పొంది, ఇది పాడు జన్మ, ఇది మట్టి కుండ, ఈ వద్దు ఇంటో రేపు మంటో, ఎప్పుడు సాగు ఎట్లా బతికేది ఇప్పుడు నువ్వు? అంటే ఆధ్యాత్మిక మార్గములో 100కి 90 మంది నువ్వు ఇప్పుడు చచ్చిపోరని చెప్తున్నారు. ఎందుకు ఈ జన్మ వేస్ట్, మానవ జన్మ ఇది చాలా నీచమైన జన్మ, ఈ బుద్ధితో చెప్పమంటూ ఇంకోడు సత్యమైన ఉన్నాడు, వాడు కాదు ఎట్ట పోతావు నువ్వు? వాడే వచ్చినాడు మానవ జన్మ తీసుకొని. ఎవరైతే దేవుడు నువ్వు అంటున్నావో ఆ దేవుడే మానవ జన్మ మంచి జన్మ వచ్చినాడు. అవునా కదా? మన సినిమాల్లో కథ చెప్తున్నారు. ఇప్పుడు రాముడు మహావిష్ణువు దేవుడు అట్లే ఉండొచ్చు కదా, ఎందుకు రామావతారం ఎత్తి ఇచ్చినాడు అంటే ఈ మానవ జన్మ గొప్పదని తెలుసుకొని ఈ మానవ జన్మ పొందడానికి ఆయన వచ్చినాడు. అట్లా మనం కూడా ఈ మానవ జన్మ తీసుకున్నాము, ఇది ఎంతో గొప్ప జన్మ అని నాకు అర్థమైంది. నేనైతే ఈ జన్మను వద్దనుకోను. ఇంకో 1000 సార్లు పుట్టమంటే పుడతా, 1000 సార్లు పుట్టమంటే పుడతా, 1000 మందికి నా జ్ఞానాన్ని పంచుతా, నాకు సమయం ఉంది. అవునా కదా? వద్దనుకుంటేట మరి ఏం కష్టం అంటే చెప్పడు. కాబట్టి ఇది మహోన్నతమైన జన్మనైనా ఈ జన్మను మీరు ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా అనుభవించండి. అప్పుడు సరేనైనా సంచయం తీరిందంటాడు. ఇంకొక మాట చెప్తాను ఫైనల్గా. ఇప్పుడు బ్రహ్మానందం, సచ్చిదానందం, ఏమ్మా పరమానందం అని చెప్తున్నారే, ఈ ఆనందాలన్నీ ఆడుండే ఆనందాలు దేన్ని చూస్తే నీకు ఆనందం కలుగుతుంది చెప్పు? నీ పేరేం పేరు? రుక్మిణి మాత. ఏ దాన్ని చూస్తే నీకు ఆనందం కలుగుతుంది? నచ్చినే చూచి ఆనందం. నువ్వు నచ్చింది నీ రూపాన్ని అద్దంలో చూసుకో, ఆనందమా లేదా? చూసుకో మీరు అద్దంలో ఎప్పుడు. సూపర్గా నగలు, నట్టలు, భూములు, మొగుడు, పిల్లలు వీళ్ళందరినీ చూసినప్పుడు వచ్చే ఆనందం మళ్ళీ దుఃఖమే. కానీ ఎప్పుడన్నా కానీ నువ్వు అద్దంలో రూపం చూసుకో, ముఖంలో చిన్న వస్తుంది. వాడు కర్రోడు కానీ, వాడు కుంటుడు కానీ, ముక్కుడోడు కానీ, ఎవరైనా కానీ అద్దం చూసుకుని నవ్వుకుంటాడు. నవ్వుకోరు అద్దం ఎంత ఆనందం అది. ఇదే సచ్చిదానందం అంటే, ఇదే బ్రహ్మానందం అంటే, ఇదే పరమానందం అంటే. నీ రూపాన్ని చూసుకోవడమే స్వస్వరూప సందర్శనం. స్వస్వరూప సందర్శనం అంటే ఏదో లోపల ఉంది ఒకటని, లోపల ఉందని ట్రాక్టర్ లాగి కొండలే గుహల్లోకి పోయి ఆడ బాగా చేసుకొని తిని అన్ని చూసి నీ స్వరూపమని లారీలు బస్సులు లైట్లు చూపించారు కొంతమంది. ఇదే నీ రూపం అని. ఒరే నీ రూపం ఆడుతుంటుందిరా, నీ రూపం ఇదే కదా, నీ స్వస్వరూపం నీది కదా. దేని చూస్తే నీకు ఆనందం కలుగుతుందో అది నీ స్వరూపం. దేని చూస్తే నీకు ఆనందం కలుగుతుంది? నీ ముఖం చూస్తే నీకు ఆనందం కలుగుతుంది. నీ ముఖం చూడలేకపోతే నీకే ఆనందం. అవునా కదా? నీ ముఖం చూస్తే నీకు ఆనందం కలిగింది. అవునా కదా? కలిగిందా కదా అందరికీ? మీకు నాకైతే కలిగింది. నేను రోజు బోధ చూసుకుంటే అర్థంలో ఇప్పుడు కూడా ఇది చెల్లులో చూడు నా ఫోటో, నా రూపాన్ని నేను చూసుకుని నవ్వుకుంటా. చూడు తలపాగా పెట్టుకొని
కాషాయ వస్త్రం వేసుకొని పూలమాల వేసుకొని ఎంత అందంగా ఉన్నాను. అతి చెట్లే అవి ఎంత తీసేసి ఇంకా ఆనందం. అవునా కదా? అది ఉండాలా ఇది ఉండాలా మనకందరికి అనుభవమే. తెలుసులే. బెడ్రూమ్ సిలుకు పెట్టుకొని బాత్రూంలో గుడ్డలన్నీ ఇప్పేస్తాం, పెట్టుకుంటాం ఆ గుడ్డలు. టవా పెట్టుకొని వచ్చి అటు అర్ధనగ్నంగా అర్థం నిలబడుకోం. ఎంత ఆనందం చూసి మన శరీరాన్ని కింద నుంచి పై వరకు మన శరీరాన్ని చూసుకుంటాం. ఎంత ఆనందం ఇస్తుంది లేదా? నాకైతే ఇస్తుంది, మీకు ఇస్తుంది ఏదో పరమానందం, సచ్చిదానందం. ఆ క్షణములో అన్నీ మర్చిపోతాం. అద్దంలో నీ రూపం చూసే క్షణములో ప్రపంచాన్ని మర్చిపోతాం. ఏమి లేదు, శూన్యం. ప్రపంచాన్ని మర్చిపోతాం. నీ హృదయంలో ఏముండవు అప్పుడు ఆ క్షణం. నిజమా కదా? ఇది పరమానందం, ఇది పరమ రహస్యం. దీన్ని మన వాళ్ళు లోపల ఉందని కళ్ళు మూసుకొని బిగించు సచ్చులో పానం పోగొట్టుకొని పైకి కిందికి కుట్టు గాలి ఏంది తలకాయింది. లోపల ఏదైతే ఉందో లోపల ఏదైతే ఉందో అది బయట కనపడుతుంది మనకు. లోపల ఆనందం ఉంది అనుకుంది, ముఖంలో కాండాలి కనపడుతుంది కదా. కాబట్టి లోపల ఆనందము సంపద మొత్తం అంతా మన ముఖంలో కనపడుతుంది. ఏరా దిగులుగా ఉండవు? ఏం కనపడింది ముఖంలో నీకు? దిగులు కనపడింది దానికి. మన ముఖం చూసి కనుక్కునే కదా, లోపల కూడా కనుక్కునే కదా నువ్వు. కాబట్టి లోపల ఏది ఉందో అది ముఖంలో కనపడుతుంది. నీ ముఖమే అద్దము, నీ ముఖమే అద్దము. కాబట్టి అటువంటి అందమైన స్వరూపము ఈ దేహము. మన రూపాన్ని మనం చూసుకుంటే ఆనందము. ఇదే స్వస్వరూప సందర్శనము. ఇదే నీ రూపాన్ని నువ్వు చూసుకోవడం, ఇదే నిన్ను నీవు తెలుసుకోవడం. నేనెవరు? రమణ మహర్షి చెప్పారు, నేనెవరు తెలుసుకోరా, నేనెవరు అని ప్రశ్న వేసాను, సమాధానం చెప్పలే. ప్రశ్నే నేనెవరు, సమాధానం లేదు. నువ్వు తెలుసుకో, నిన్ను విచారం చేసుకో. చేత కాకపోతే గురువు కాడికి పో. చెప్పింది వాడి చేత ఇంకో గురువు కాడికి పో, వాడు చెప్పింది ఇంకో గురువు కాడికి పో. ఎంతవరకు? నీ మనసుకు సమాధానం దొరికేంత వరకు, నీ మనసుకు సరిపోయేంత వరకు. మహారాజా 99 మందిని నీ మనసుకు సరిపోయిందే నిలబడిందా? ఏం చెప్పినా? ఎవరైనా దొంగ గురువులు వచ్చి నీకు స్వరూపాన్ని చూపిస్తా, స్వస్వరూపాన్ని రా కూర్చో అంటే నమ్మగాకండి. దొంగలు మోసం చేస్తున్నారు, తన పూట గడపడం కోసం అబద్ధాలు చెప్తున్నారు. నీ స్వరూపము నువ్వు చూసుకోవాలనుకుంటే అర్థం లేవి చూసుకో. నేనైతే మా చూసే కదా ఆ మాట చెప్తాను. మీరు ధ్యానం చేయండి, మా కళ్ళు వస్తుంది అంటే పని పాట లేకుండా కళ్ళు మూసి కూర్చుంటే పని ఒకటి చేస్తాడు. బోకులు ఒకటి తెమ్మాలా, బట్టలు ఉతుకాలా, కసువు ఉతుకాలా, బండి పెడతాడు, పని ఉంటుంది, ఆ పిసికి వస్తుంది, పొడుచుంటారు. నేనుండాలి అని తన రూపాన్ని చూసుకునేది ముద్దు పెడుతుంది, పడతారా ఆడుంది నా రూపాన్ని చూసుకొని ముద్దు పెడుతుంది. దానికి ముద్దు అంటే మన పేరు ఉండదు కాబట్టి మనం ముద్దు పెడతాము. దానికి మూత పొడుచాలి. నిజమా? నేను చెప్పేది నిజమా కదమ్మా? నేను చెప్పిన దానికి మీరు చూసిన దానికి వారు తెలిసిందా? కాబట్టి స్వస్వరూప సందర్శనం అంటే ఎవరన్నా మీకు మేము చూపించాము అంటే వాళ్ళకు చూపించండి. మీరు అర్థం తీసుకుని మకాన్ బట్టి ఇదో నువ్వు చూడు. వచ్చే బస్సులు పోయే బస్సులు బస్సు ఎక్కి సరిపోయింది పోయే ఊరికి. నేను వచ్చేటప్పుడు ఏముంది అంటే గొర్రె పిల్లలు రోడ్డు మీద పోయినా ఏముంది, 8 మా ఊళ్ళో వచ్చినారు. అందరూ వాళ్ళవి స్వస్వరూపం చూపించాలంట. పేరు చెప్పు. ఏం పేరు చెప్తా?
సరే ఏదో జరిగిపోయింది, వదిలేయండి. మీకు సంశయం పోయిందంగా, అప్పుడు అప్పుడు గుర్తు దొరికిందంటారా వాళ్ళకు. గుర్తు దొరకలో పడుకు దొరకదు. ఏంటి అది దొరకలే. దొరకనే పోయింది వాళ్ళు. ఆడ ఏం గుర్తుంది? నువ్వు అందరు మాట్లాడి రాకుండా అంటారా? ఎవరు చెప్పినా వినొద్దు. నేను చెప్పిందే సత్యం, దాని నేను చెప్పింది సత్యం. ఇప్పుడు నేను చెప్పిన సత్యమా కాదా? ఇది ముందు దేవుడు చూపించిందా? ముందు విచారణలో అనంతకు ముందు అంతటా ఉండే నిరామయుడు, నిరాకారుడు, నిర్గుణుడు దేవుడు. మూడు కడిగిన వాడిని నేను చూపించాను. తర్వాత ఆమె పాట పడితే పాటలు కూడా నేను చిన్న చిన్న దాన్ని రా, అక్కడ కూడా దైవం చూపించాను. ఇంకా నీ స్వరూపం చూసుకోవాలంటే నువ్వు అర్థంలో పోయి చూసుకో. అర్థంలో చూసుకో, నీ మనసులో కలిగినప్పుడు చూసుకో, అంతే తప్ప లేదు మాయ చేస్తామంటే మాత్రం కుదరదు. అందుకే పెద్దలు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా. ఎందుకు సాధన ఎందుకు? నే సాధుల చేవిన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతూ పోకు సాధనాలందు మరిగి తేరాకు. ఏ సాధనాల జోలి నేనొల్లానని నీవు బాసా చేసితివేని పరిపూర్ణ బోధనే ఎరిగింతూ పోకు సాధనాలందు మరిగి. ఏ సాధనలో పడుతుంది రావు నాకు అడిగినాడు. నేను ధ్యానం చేస్తాను, నేను తపస్సు చేస్తా, నేను తారకం చేస్తా, నేను రామాయణం చేస్తా అంటే వద్దు, నాకు అక్కడికి రావద్దు. నేను నా నేను పెద్దల చేత తెలుసుకునే విషయం నీకు చెప్తా, తెలుసుకో. అందుకన్నాడు బొందిలో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియవాలేరా. బొంది విడచి ప్రాణి కూకిటిలూడిన కొమ్మ విధము చూడరా, కొమ్మ విధము చూడరా, కొమ్మ విధము చూడరా. బొందిలో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియవాలేరా. గాలి వెళ్ళిపోతే గవ్వకు కొరగావు గర్వమెందుకు నీకురా. ఏటిలో అది నీటి మీది బుగ్గ ఏటిలో మాన్యాము, నీటి ముది బుగ్గ ఏటిలో మాన్యాము. ఓటాకుండు తన మేరా, ఓటికుండా తన మేరా, ఓటికుండా తన మేరా. బొందిలో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియవాలేరా. తర్వాతమ్మా దీపమున్నంతాలో ధీరుడవై నీవు దివ్య పదముగానరా. దీపమున్నంతాలో ధీరుడవై నీవు దివ్య పదముగానరా. అంటే ప్రాణం పోకముంది వెలుగుంది, దీపం ఉంది కదా. దీపం ఉంటే ఎరుగుతుంది ముఖం, దీపం లేకపోతే ఎలగదు. దీపమున్నంతాలో ధీరుడవై నీవు దివ్య పదముగాన. దివ్యపదం అంటే నీ ముఖమే, చూడు నీ రూపాన్ని. దీపము సల్లారే దిక్కెవ్వరున్నారు, దీపము సల్లారే దిక్కెవ్వరున్నారు. తీరని రుణమానురా, తీరని రుణమానురా, తీరని రుణమానురా. బొందిలో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియవాలేరా. ఏమా
ఇంకా ఉన్నాయి ఇంకా వచ్చేది ఇంకా బాగున్నాయి పళ్ళకి అక్కడ ఏంది నెక్స్ట్ నిమిష భంగురమైన నిలువదు ఊపిరి నిశ్చయమిదిగానరా నిమిష భంగురమీది నిలువదు ఊపిరి నిశ్చయమిదిగానరా. తర్వాత ఏందమ్మా నిమిష భంగురమైది నిలువది ఊపిరి నిశ్చయమిదిగానరా. పాడు దేహము దీని పాడు దేహము దీని పాటెల చూసితే పనికి రాదు చూడరా పనికి రాదు చూడరా పనికి రాదు చూడరా. బొందిలో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియవాలేరా. కాబట్టి ఈ బొందిలో ప్రాణం పోకముందే గురు పదములు పట్టుకొని ఆ బోధ వినండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గురువు అంటే ఎలాంటి వాడంటే కపటము లేనివాడు, అబద్ధాలు ఆడనివాడు, శాంతియుతుడు, ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, శిష్యులను తన కన్న బిడ్డల్లాగా భావించేవాడు, చూసుకునేవాడు, ప్రేమతో చూసుకునేవాడు, దూషించేవాడు, తర్వాత బాధ పెట్టేవాడు, హింసించేవాడు, పీడించేవాడు డబ్బులు కావాలని గురువుడు కాదు. గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడు దేన్ని ఆశించడు. తనలో ఉన్నటువంటి జ్ఞాన భాండారాన్ని బిడ్డలకు తండ్రి ఆస్తి ఇచ్చినట్టుగా ఇస్తాడు. మొత్తం దోచి పెడతాడు. వచ్చినాల నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు, చేర్చండారు. మరి నేను ఒక నిమిషమన్నా ఖాళీగా ఉంటాను, చెప్తాను. ఎందుకంటే ఎంత తింటారో కడుపు నిండా పెట్టాలా నా బిడ్డలకు. వచ్చినారు, నన్ను ఆశించుకొని వచ్చినారు, వాళ్ళ కడుపు నిండా ఆహారం పంపాలి. అవునా కదా? ఆహారం డబ్బు కాదు, జ్ఞానం. ఆ అన్నము ఇప్పుడు తింటే మళ్ళీ పొద్దున కావాలంట, పొద్దున్నే మన మధ్యాహ్నం కావాలి. ఇది ఒక్కసారి కడుపు నిండిందా ఆకలే కాదు, జ్ఞాన భాండారం. ఇటువంటి జ్ఞానం తెలుసుకొని జీవితాన్ని సుఖమయంగా జీవించండి. ఈ దేహం చెడ్డది కాదు, పాడుది కాదు, పనికి మాలింది అంతకన్నా కాదు. ఇది ఎంతో గొప్పది, యశస్సు అయింది. అనగా 84 జీవరాశుల కన్నా ఉత్కృష్టమైన మానవ జన్మ, ఎంతో గొప్పది మానవ జన్మ. ఈ మానవ జన్మ పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకుండాలా. అటువంటి మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ నాకు వద్దని మాత్రం పొరపాటున అనగాకండి. జన్మరహితం కావాలని అనుకోకండి. జన్మ కావాలి, ఎంతో పుణ్యం మళ్ళీ కావాలి, మళ్ళీ మనం భూమి మీదకి రావాలి. ఎన్నో గొప్పతనాలు ఉంటాయి. మంచి ఒకసారి వచ్చి ప్రేమను పంచు, ఒకసారి వచ్చి దయను పంచు, ఒకసారి కరుణ పంచు. అవునా? ఒకసారి దానం చేయి, ఒకసారి ధర్మం చేయి, ఒకసారి సేవ చేయి. ఏమ్మా చూడు ఎంత గొప్పది. ఎందుకు వద్దనుకున్నాడు? జన్మ వద్దున్నాను, జన్మరాహిత్యం కావాలా? ఏం చేస్తావు జన్మరాహిత్యం? ఎక్కడ పోతావు? అటు మళ్ళీ పుట్టండి. మర్చిపోయినా ఉప్పు లేదు, నిద్రపోతాను లేదంతే. 3 శరణాలు లేదు. ఏమ్మా ఇంకొక పాట పాడి విశ్రమిస్తామా? మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక మంచి పాట పాడతానండి. ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటే వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు,
చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటే వారెవరు. మేము గురువు బిడ్డల వల్ల మేము గురువుల వల్ల మేము ఏం చేసినా చెల్లుతుంది, నేనే దేవుణ్ణి అనుకుంటున్నామేమో. తాట తీర్చడు భగవంతుడు, తాట తీర్చడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి. ఎవరు చేసిన కర్మ వారు తప్పకుండా అనుభవించాలి. నువ్వు చేసిన పాపాన్ని ఇక్కడే అనుభవించాలి. అది ఏ ఫలం వచ్చదు, ఫలం చెప్పడం ఏమిచ్చదు తెలియదు మనం. సీతాదేవి శ్రీరామచంద్రుడిని పెళ్లి చేసుకొని ఏమ్మ స్వయంవరంలో ఆయన చూసి మోహించాయమ్మ, ఇదే నాకు భర్త కావాలని మరి పెళ్లి చేసుకునింది. భర్త పట్టాభిషేకం సమయంలో కైకాదేవి కోరుకుంటే అటువంటి పట్టడాన్ని కూడా వదిలిపేశారు. పట్టాభిషేకాన్ని అడవులకు పోతే నేను సావైనా బ్రతుకైనా నా భర్త అయినా తప్పలేదు అని పోయింది. అవునా కదా? కానీ ఏం జరిగింది అక్కడ? ఒక బంగారు లేడిని చూసి ఒక్క క్షణము తన భర్త మీద ప్రేమ ఆ లేడీ మీదకి పోయింది. ఒక్క క్షణం భర్త అంటే భర్తకున్న లేడిని కోరుకుంటుంది కదా, ఆ బంగారు లేడి కావాలనుకంటే మూడోదేనే కదా, అంటే మొగుడు కన్నా అది గొప్పదేనే కదా. చిన్న తప్పు కదా, ఎంత శిక్ష పడింది? చచ్చిపోయింది, భూమిలో కుంగిపోయింది. అగ్ని పరీక్ష, అడవుల్లో ఎన్ని కష్టాలు పడింది. నిండు గర్భవతి, చిన్న తప్పు. నేనేం పాపం చేయలేమ్మా, నాకు దేవుడు కాల్చి చేసినాడు అంటారులే. నేనేం తప్పు చేయలేమ్మా, ఏదో ఎందుకు వచ్చిందమ్మా? టిట్ పాట్ టాట్. మనం బంతిసం గోడకేసి కొడితే అది మరి ఎందుకు వచ్చింది? రాదు. అట్టనే నువ్వు ఏం చేసినా ఎంత పడుతుందో దానికి చెప్తాడు ఈయన. బాలమురళి కృష్ణ చెప్తాడు, ఒక పొరపాటు యుగములు పొగిలినే. ఒక పొరపాటు యుగాలు గడిచిందంట. ఒక చిన్న పొరపాటు యుగాలు గడిచినా పోలేదట పాపం. చూడు ఎంత కష్టము. ఒక పొరపాటుకు యుగములు పొగిలేదంట. మౌనమే నీ భాష ఓ ఒక మనసు అనే పాటలు. ఒక చిన్న పొరపాటుకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. మరి హరిశ్చంద్రుడు ఏం పాపం చేసినాడు? మోహించిన అమ్మాయిని నేను వద్దుమ్మా, నేను ఏకపతి వస్తుంది, నా భార్య కన్నా రానంటే అమ్మ వాళ్ళు వాడు ఏడ్చి వాళ్ళ నాన్నకాడికి నన్ను టమాన్ చేసిన కూర్చొని చెప్తే అది నమ్మి విశ్వామిత్రుడు ఇది కాడికి వచ్చి దేవుని శాపాలు పెడితే అది పోయేదానికి ఏమైనా పరిష్కారం అంటే ఏనుగు మీద కూర్చొని ఒక బలవంతమైన ఏనుగు మీద కూర్చొని ఒక నాణ్యాన్ని రీష్ని పైకి చూపితే అది ఎంత ఎత్తుపోతే అంత ధనం కావాలంట. ఆ ధనం పెడితే నేను వదిలిపెడతాను. దానికోసం అలసాటి పడి కొడుకు చచ్చిపోయా. ఒక చిన్న పొరపాటు. కాబట్టి ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎదిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. ఊగే చెట్లను వద్దు అంత పైకి బలించిందా వాటి కింద పడ్డ. ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎదిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు. బాగా ఆలోచించండి. ఊగే చెట్లను
ఊపే గాలి కంటికి కనపడదు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు. నేను రాసిన ఈ పాట. ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు. ఆ చెట్టు ఊతుంది, ఎవరు ఊపినది? గాలి ఊపింది. ఆ గాలి మన కంటికి కనపడుతుంది, కనపడి చెట్టు ఊగేది కనపడుతుంది, దాన్ని ఊపింది గాలి. అందుకే ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు, జీవుల నడిపే కర్మ ఫలాలు. నువ్వు చేసిన కర్మ, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసు వినపడవు. మన మనసు వినపడవు. వినపడితే నడుచుకుంటాం, తప్పించుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. కానీ కర్మ ఉన్నప్పుడు ఒక చిన్న కథ చెప్తా ఇక్కడ. ఒక తల్లిని కొడుకున్నారంట. ఆ బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాయమ్మ. వాడు టౌన్కు పోతానన్నారమ్మా అని పక్కన సిటీకి. అంటే నాయన ఒక్క 2 నిమిషాలు కూర్చోరా, మా అయ్యింది తినిపోదు, 2 నిమిషాలు అంటే మా నాకు నేను అర్జెంటుగా తింటలేమ్మా, నాకు అర్జెంటుగా పోవాలా. నాయన 2 నిమిషాలు పోయినాడు. దారిలో పోతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఎదురుగా. బడి ఆడిపోతాను, నీ కోసం వచ్చాను, నువ్వు ఆడిపోతున్నావురా, పోదాం బయటికి, మళ్ళీ వచ్చాం, పని ఉంది చెప్తాము మాట్లాడాలంటే. అబ్బా అమ్ముంది ఇంటికాడ, నేను అర్జెంట్ పడుకు పో, అమ్ముంది బిడ్డకాడ ఉప్మా చేసి తిని అమ్మతో మాట్లాడి రా, నేను అర్జెంటుగా పోవాలి. ఆ పల్లెలో నుంచి రోడ్డు ఎక్కితే 2 రోజుల ముందు ఒక లారీ బయలుదేరింది బాంబేలో. మన చేపల బజార్లో 2 రోజులు పడుతుంది. అంటే మృత్యువు 2 రోజుల ముందు బయలుదేరి వచ్చింది, పొందుకుంది. అది వచ్చే టైంకి పోవాలి రోడ్డు మీదకి, అది వచ్చే టైంకి రోడ్డు మీదకి పోవాలి. అమ్మ చెప్పిన ఆగడు, చెడు చెప్పిన ఆగడు. అలా వచ్చింది, గుర్తు చచ్చిపోయాడు. తింటారు టైం పాస్ అయినా కానీ తప్పించుడు కదా, లేదా ఫ్రెండ్తో వచ్చి మాట్లాడిందే ఎంత క్షణమే, అది అట్లా రావడం గుద్దడం క్షణంలో జరిగిపోయింది. ముత్తు తినిపించి తినే ఒకటే వేరే వాళ్ళతో అందుకే జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వాడు తిరిచిపోతాడా? తెల్లలే ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు. వినపడతాడా? నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు. నీకు లేని దాన్ని ఎంత కోరుకుంటుంది చదువు. పక్కకి కూడా 3 మాడేసాడు, నేనే అంటే నీది కానిదాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ఎలా వస్తుంది? నీది అయినది నీ కొరకు, నీది అయినది నీ కొరకున్నది నువ్వు పొమ్మనే, దరిద్రం కావచ్చు, అదృష్టం కావచ్చు, పొమ్మనే పోదు. నీది కానీ రమ్మనే రాదు. రాకపోకలా వాడుక తెలియక వేడుక లేదన్నకు తృప్తి కూడా ఉండదంటారు. రాకపోకలా వాడుక తెలియక
వేడుకలేదన్న వాడుకునే విధానం తెలియాలి. పేదరికాన్ని కూడా ఆనందంగా జీవించాలి. అర్థమైందే? భక్త తుకారం మరి పేదవాడు వాళ్ళ భార్య ఉన్నంతలో ఎంతో మధురంగా చేసి పెట్టారు. పంచపక్ష పరమాణాలు అవసరం లేదు. సత్యన్నం కావచ్చు, ప్రేమగా పెడితే ఒక్క మెరకబాయి ఉంటే చాలు, నంచుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది. అవునా కదా? అంటే నాకు లేదని ఏడ్చాడు, నాకు లేదని ఏడ్చాడుకు ఏం తింటే కడుపుతుంది కదా, రుచి నాలుకే కదా, దానికే నాకి దాటితే రుచి ఉందే లేదు కదా. ఏది వేసినా కడుపు ఉంటుంది కదా. ఉంటాయి. సద్యం తింటే చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. లేని తిండి నువ్వు ఉందని బాగా నెయ్యి వేసుకుని ఆ దోశ తింటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వచ్చి నాన్నగా సాగు తెచ్చి మన డాక్టర్ గారు సూదులు వేసుకుని టానికులు మాత్రలు వాడాలి 10 రోజులు. ఈమె సత్యాన్ని వచ్చే చల్లగా అంతే మరి అమ్మా. కాలేదు కావాలంటే ఆ వాడుక తెలియాల. రాకపోకలా వాడుక తెలియక వేడుక లేదనకు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. ఇంకో చరణం ఏందమ్మా బతికిందా? ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు. మీరెవరు? తుడుమలు తినే వాళ్ళు కానీ కాదరవాళ్ళ నుంచి మీరు కానీ ఈరోజు వీడు వస్తామని అనుకున్నారా? ఇంకా రావాలని పాపం ఉన్నది వచ్చేసి. అందుకే ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము, నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము. ఎంతసేపు సినిమా చూసినా 3 గంటల లవ్కు చూసినా తెరపడాల్సింది, పడాల్సింది. అలాగే మన జీవితము నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నా ఒకనాడు తెరపడాల్సింది, నువ్వు భిక్షగాడిగా ఉన్నా ఒకనాడు తెరపడాల్సిందే. కాబట్టి జీవితాన్ని ఆనందంగా జీవించండి, దుఃఖపడదు, బాధపడద్దు. ఏది జరిగినా మనం మంచి కోరిక అనుకోవాలి. నాకు చెడు జరిగిందని ఏనాడు దుఃఖపడదు, అది ప్రాప్తం. ఆనందంగా స్వీకరించు దుఃఖాన్ని. కుంతిదేవి అడిగిందంట కృష్ణ పరమాత్మ, అందరికాడ పోయి మీ కోరిక అనుకుంటే ద్రౌపది కాడ పోయి నీ కోరిక చెప్పు చెల్లెమ్మంటే 6వ భర్తగా కర్ణుడు కావాలంట చెవులు. అవునా? అట్లా కుంతిదేవి కాడ పోయి అత్తమ్మ ఏం కావాలి నీ కోరుకుంటే ఆమె ఆలోచించేసి అడుగుడుకున్న కష్టాలు కావాలా మాధవ, నాకు అడుగుడుకున్న కష్టాలు కావాలి మాధవ. ఎందుకు మర్చిపోతామన్నా కష్టం లేకపోతే నిన్ను మర్చిపోతాను, సుఖం ఉంటే నిన్ను మర్చిపోతాను. కానీ కష్టం ఉంటే నిరంతరం మాధవ వేసేవా కృష్ణ అనుకుంటాను, నీ పేరు కలుస్తా నేను, నాకు అడుగున కష్టాలు కావాలి. కష్టాలు అనేవి ఎంతో సుఖంగా ఎంతో హాయిగా, అబ్బా నాకు కష్టం అంటే పో ఇష్టం, కష్టం అంటే అబ్బా పో ఇష్టం. నిజంగా కష్టం అంటే చాలా ఇష్టం. నవ్వు వస్తుంది నాకు. కష్టం వచ్చి అందరు ఏడుస్తారు, నాకు నవ్వు వస్తుంది. ఏ ప్రాప్తం రా నాకు భగవంతుడు ఇంత. మన కష్టం వచ్చే మనకు తెలివి పెరుగుతుంది, మా ఓటు పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, పెరగదు, ఆయుష్ పెరుగుతుంది. నాకు కూడా కష్టం వచ్చే పని ఎక్కువ ఉంటే ఆనందం, సంతోషం. సంతోషం. కాబట్టి కష్టం వచ్చాము ఆనందపడాలి. ఆచల రుచి దూరు అమ్మా ముందేంది అదే కానీ ముందర ఉంది.
నిన్ను ఎరుగక దేవుని ఎరుగక రెండు చెప్పినప్పుడు నిన్ను చూపించిన దేవుని చూపించిన నిన్ను ఎరుగక దేవుని ఎరుగక నిద్రపోతున్నావు నిన్ను నీ యందు దేవుని అంతటా చూపించింది అంతటా నిన్ను నీ యందు నిన్న చూపించిన అతను చూసుకోకపోతే నిన్ను నీ యందు దేవుని అంతటా చూపిన ప్రభువే గురు అచల ఋషి దూరు రమణార్య పాద సేవకుడు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస గురుడు తెలిపిన సత్యం విధిరా తెలిపిన సత్యం విధిరా ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు జన్మను దాటే వారెవరు జగత్ మహారాజుకు జై